సినిమాలలో గానీ, ఆర్టికల్స్‌లో గానీ, ఒక అడల్ట్ కంటెంట్ లేదా శృంగారము, బూతు అనే దాన్ని ట్రెడిషనల్‌గా ఎలా చెప్తారు? ఎడ్యుకేషన్ పరంగా ఎలా చెప్తారు? అనేది తెలుసుకుందాం. అలా చెప్తే అది అశ్లీలం కాదు, బూతు కాదు. ఎడ్యుకేషన్ అయితుంది. ఒక విషయం అయితుంది. అంతే వార్త అవుతుంది తప్ప బూతు కాదు. మరది ఎలా చెప్తారంటే, ఉదాహరణకి ఒక పతివ్రత, ఒక సంసారమైన స్త్రీ ఏం చేస్తుంది? ఆమెకు కోరికలుంటాయి. ఆమెకు శృంగారం చేస్తుంది. వాళ్ళు కూడా శృంగారంలో హస్బెండ్‌తో పాల్గొంటారు. సహజంగా ఉంటుంది. అదే ఒక వేశ్య చెడిపోయింది, తిరుగుబోతు, లావర్సీ ఇలా అంటారు కదా సమాజంలో. వాళ్ళు కూడా ఇదే శృంగారం చేస్తారు. కానీ వాళ్ళనెందుకు చెడిపోయిందంటారు, బరి తెగించిందంటారంటే కావాలని చేస్తారు. అంటే కృత్రిమంగా చేస్తారు. తెచ్చిపెట్టుకొని చేస్తారు. కావాలని చేస్తారు. ప్రకృతిని చేతిలోకి తీసుకుంటారు. అదే సంసారం అయితే ప్రకృతి పరంగా చేస్తుంది. కానీ 2 అదే శృంగారం, 2 అదే కోరికలు, 2 అదే మొగుడుతో అలాగే చేస్తారు. ఒకే శృంగారం, ఒకే విధంగా ఉంటుంది చూసారా? అంతే తేడా అనమాట. కాబట్టి అశ్లీలము అని మనం ఒక సినిమాలో గానీ, బయట గానీ కావాలని చేస్తే తప్పు. కానీ అనుకోకుండా సహజంగా ప్రకృతి సిద్ధంగా చేస్తే అది ఒప్పు. అంతే తేడా అనమాట. 2 ఒకటే. ఇప్పుడు సినిమాలలో వ్యభిచారం ఉంటుంది, వేశ్యలు ఉంటారు, అర్ధనగ్న భామలుంటారు, శృంగారం ఉంటుంది. స్విమ్ సూట్‌లో, డ్రెస్‌లో చూపిస్తూ ఉంటారు. శారీ రిమూవ్ చేసినట్టుంటది. ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని చేయకుండా జస్ట్ ప్రకృతి సిద్ధంగా, సహజంగా మనకు చూపెడతారు. కావాలని చేసినట్టుండదు. కాబట్టి అది ఫ్యాషన్ అయిపోయింది. తప్ప తప్పు కాదనమాట. చూసినావా? అట్లా అనమాట. అదే కావాలని చేస్తే బయట చేస్తే బరి తెగించింది, చెడిపోయింది, లావసిది, తిరుగుబోద్ది అంటారు. గంతే తేడా. అందుకే కానీ అందరికీ అదే ఇష్టం ఉంటది. అది అందరికీ ఇష్టం ఉంటది. కానీ కావాలని చేస్తే తప్పంటాళ్ళు. యాదృచ్ఛికంగా చేస్తే అది మంచిదంటారు. సాంప్రదాయంగా ఉన్నదంటారు. బుద్ధివంతులదంటారు. గంతే తేడా. కానీ అందరికీ ఇష్టమే. ఎట్లుంటదంటే నేరం చేస్తాడు. హత్యా నేరం చేసి కూడా తను హంతకుడు కాడు. అప్పుడేమవుతుంది? చట్టం నుండి తప్పించుకుంటాడు. శిక్షించబడడు. నిర్దోషిగా బయటపడతాడు గదా! ఓ ఇదనమాట. అడల్ట్ కంటెంట్‌ని సినిమాల్లో గానీ, ఆర్టికల్స్‌లో గానీ ఎక్కడైనా రాసినప్పుడు వాళ్ళేం చేస్తారంటే బూతుగానో, చెడుగానో కాకుండా దాన్ని ఒక విషయంగా చెప్పి, ఒక వార్తగా చెప్పి బయటపడతారనమాట. అంటే అశ్లీలం చేయకుండా జస్ట్ ఒక విషయంగా చెప్పినట్టు వాళ్ళు చెప్పి బయటపడతారనమాట. ఇలా రాస్తారు సినిమాల్లో గానీ, ఆర్టికల్ రాసినప్పుడు గానీ, యూట్యూబ్‌లో గానీ ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు ఇది కథ కాదు జీవితం అని ఉన్నది కదా! చూసారా? అదంతా అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఇవే ఉంటాయి. అవి అందరికీ ఇష్టమే. కానీ వాటిని అంతా చెప్పి ఏం చేస్తారు? డాక్టర్ వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు, కోపం చేసినట్టు, లాయరు, డాక్టరు వాళ్ళని తిట్టినట్టు చేస్తారు. కానీ అవన్నీ ఇంట్రెస్ట్ కోసమే. అశ్లీలం వినాలనే జనం చూస్తారు. జనం చూస్తారని అశ్లీలం కోసమే చెప్తారు. కానీ వాటిని వేరే విధంగా చెప్తున్నారు. "ఏందమ్మా బుద్దుందా? నీ వయసెంత? వాడి వయసెంత? వాడిని పెళ్లి చేసుకుంటావా? భర్త ఉండంగా ఇలా చేస్తావా?" అంటూ వాళ్ళని కోపం చేస్తారు. కానీ జనం వినేది ఆళ్ళలో ఉన్న శృంగారము, బూతు, అశ్లీలము, వ్యభిచారమే. వాళ్ళు కూడా అందుకోసమే చెప్తారు అదంతా. కానీ వాళ్ళని తిట్టినట్టు, కోపం చేసినట్టు, ఛీ అని అసహించుకున్నట్టు మన ముందు నటిస్తారనమాట. ఇది. అగో ఇట్లాంటిది ఉంటది. అశ్లీల వీడియో చేయాలంటే. అంటే శృంగారాన్ని శృంగారంగా కాకుండా వేరేలాగా చేస్తారనమాట. అంతెందుకు 'రాజ్ కపూర్' సినిమాలు చూశారు కదా! అందులో స్త్రీ అసభ్యంగా, అశ్లీలంగా చూపెడతారు. కానీ అది ఎట్లా చూపెడతారు? తులసి పూజ చేసేటప్పుడు ఎట్లుంటది? బ్లౌజ్ లేకుండా చేస్తా ఉంటారు చూసినావా? ఇలా చేస్తే అప్పుడు అశ్లీలం కాదది. కదా! చూసారా? అట్లా అనమాట. అంతెందుకు సినిమాలో శారీ విప్పడమో లేకుంటే ఆహ్, స్విమ్ సూట్ ఉంటే ఏమంటారు? స్విమ్ సూట్ అంటే స్నానం చేసేటప్పుడు ఎవరైనా అలా చేసుకుంటారని చెప్తారు. అలా తప్పు లేదంటారు. శారీ రిమూవ్ చేసుకోవడం అంటే మరి ఆ రీజన్ అట్లున్నది. ఆమె బట్టలు మార్చుకుంటాంది. తప్పేమున్నది? బట్టలు అట్లా మార్చుకోకుండా ఇంకెట్లా మార్చుకుంటారు అని చెప్తారనమాట. ఇట్లా రీజన్ చెప్తారు చూసారా? అట్లా చేస్తారనమాట. శృంగారం అనేది బూతును నీట్‌గా చెప్తారు. అలా ఒక రకంగా డబుల్ మీనింగ్ లాగా అనమాట. అంటే ఇప్పుడు మనకు టీవీలో కూడా చూపెడతారు కొన్ని ఫ్రాంక్ వీడియోల్లో. ఆ! పొడవుగా ఉంటది, గట్టిగా ఉంటది ఏంటిది అని అడుగుతా ఉంటారు. అంటే ఏంటిది అందరికి తెలుసది. కానీ లాస్ట్ చెప్తారు పొడవుగా, గట్టిగా ఉండేదంటే అరటిపండు అంటారు. అట్లా చెప్తారు. లేకుంటే ఆడవాళ్ళది కనిపిస్తది, మగవాళ్ళది కనిపించదు. ఏంటిది అంటారు. అంటే ఏంటిది ఆడవాళ్ళది కనిపిస్తది, మగవాళ్ళది కనిపించదు అంటే అందరికి తెలుస్తది ఏందని. లాస్ట్‌కి ఏమంటారు పర్స్ అని చెప్తారు. ఆ! ఆడవాళ్ళది కనబడుతది. మగవాళ్ళది కనబడదు కదా పర్సు. అట్లా చెప్తారు. అంటే బూతును బూతు కాకుండా చెప్తారంట ఇట్లా. ఇట్లా చేస్తారు మ్యాజిక్ అనమాట. ఇగో ఇలా చెప్పాలనమాట. ఇలా చెప్తే అది అశ్లీలం కాదు, అసభ్యం కాదు. మీకు మానిటైజేషన్ కూడా అయితుంది. పైగా అందులో నిగూఢంగా, రహస్యంగా ఉన్న శృంగారాన్ని, అశ్లీలాన్ని అందరూ నవ్వుతారు, ఆస్వాదిస్తారనమాట. అందరికీ కనెక్ట్ అయితుంది.
కానీ తప్పు కాదు. మీరు తప్పులో పడరు, వాళ్ళు తప్పులో పడరు. ఇగో ఇట్లుంటదండి మ్యాజిక్.